జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కిష్టగూడెం గ్రామ శివార్లో శ్రీ వెంకటరామ ఫిల్లింగ్ స్టేషన్ ను ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, మండల అధ్యక్షుడు ప్రజ్ఞాపురం ఆంజనేయులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవి కూడా టీఆర్ఎస్ఎల్లో, బీఆర్ఎస్ఎల్లో, బీజేపీలో ఇప్పిస్తే వచ్చినాయి, ఒకసారి ఆలోచించాలి. అందుకని మోకాలికి బోడిగిండుకి లింక్ పెట్టేటువంటి మీ మూర్ఖత్వానికే ప్రజలు మిమ్మల్ని 3 సార్లు ప్రతిపక్షంలో కూడా వనికిరారని బండకేసి కొట్టాడ కూర్చోబెట్టారు. ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏది పడితే అది మాట్లాడుతాను. మీడియా మిత్రులకు దయించి 2 విజ్ఞప్తులు 3 ప్రశ్నలు. మీడియా మిత్రులకి 2 విజ్ఞప్తులు 3 ప్రశ్నలు దయించి మా గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరినీ అడుగుండ్రు. టీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి సుమారు 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు చేరిండ్రు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు. కానీ ప్రజలతోటి గెలవలేదు, కారు గుర్తు మీద పోటీ చేయలేదు. కేసీఆర్ అనేటోడు దయదలిచిస్తే రాజ్యసభ సభ్యుడైండు కె కేశవరావు. కె కేశవరావు ప్రజలతోటి కారు గుర్తు మీద గెలవనటువంటి వ్యక్తి. కేశవరావుకి కండువా కప్పినప్పుడు ఈ పక్కన రేవంత్ రెడ్డి, ఈ పక్కన మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఇటు కాంగ్రెస్ మాట్లాడుతుంది, బీజేపీలు చెప్తే కవితకు బెయిల్ వచ్చింది. మరి బీజేపీలు చెప్తేనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? ఇంకో మాట కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదే ఈడీ, అదే సిబిఐ, ఇదే సోనియా గాంధీని, అదే రాహుల్ గాంధీ కూడా నోటీసులు ఇచ్చి పిలిచింది, అరెస్ట్ చేయలేదు. మరి ఆ రోజు సోనియా గాంధీని పిలిచిన రోజు రాహుల్ గాంధీ గారు పోయి మోడీ గారిని బతిలాడుకొని మా అమ్మని అరెస్ట్ చేయక. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.